హే విన్నర్స్, వెల్కమ్ టు కోచ్ నరేంద్ర ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ద సీక్రెట్ బుక్ బై రొండా బర్నీ ఈ బుక్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకోబోతున్నాము. సో ఆర్ యూ రెడీ? సో ఫ్రెండ్స్, రొండా బర్నీ యొక్క బుక్ వండర్ఫుల్ బుక్ ఆన్ లా ఆఫ్ అట్రాక్షన్. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా అప్లై చేయాలి, ఆకర్షణ నియమం ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా ఈ బుక్లో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ బుక్లో మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది? బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ లైక్ అట్రాక్ట్స్ లైక్. అంటే మన ఆలోచనలు, మన థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మన థాట్స్ ఒక మ్యాగ్నెట్ లాగానే ప్రతి ఆలోచన ఒక ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. మరియు మనం ఏ ఫ్రీక్వెన్సీలో అయితే ఉంటామో, ఏమైతే ఆలోచిస్తున్నామో అవే రకమైన విషయాలు మన జీవితంలోకి వస్తాయి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నది ప్రతి ఒక్కటి కూడా ఎనర్జీయే, ప్రతి ఒక్కటి కూడా ఫ్రీక్వెన్సీయే. ఉదాహరణకు, మీరు సంతోషంగా ఆలోచిస్తే మీ దగ్గరికి సంతోషం వస్తుంది. అంటే అలాంటి పీపుల్, అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. బట్ ఎప్పుడైతే మీరు భయపడుతున్నారో అలాంటి భయానక విషయాలు మీ చుట్టూలా జరుగుతుంటాయి. సో ఈ రహస్యం ఒక్కసారి మనకు తెలిస్తే, ఈ సీక్రెట్ ఒక్కసారి తెలిస్తే దీన్ని మనం మన లైఫ్లో యూజ్ చేసుకుంటాం. సో ఫ్రెండ్స్, ఐన్స్టైన్ ఇంకా చాలామంది వాళ్ళ లైఫ్లో జరిగిన కొన్ని విషయాల ద్వారా ఎన్నో సైంటిఫిక్ కాన్సెప్ట్స్ని వాళ్ళు నేర్చుకున్నారు. సో హియర్ వి గో. మన థాట్స్ మన ఫీలింగ్స్ని క్రియేట్ చేస్తాయి. మన థాట్స్ ఎలాగైతే ఫీలింగ్ని క్రియేట్ చేస్తాయో అదే మనం అట్రాక్ట్ చేసుకుంటాం. అంటే మన ఫీలింగ్స్ మన ఆలోచనల గురించి సిగ్నల్ ఇస్తాయి. ఎప్పుడైతే మన ఆలోచనలు మన మైండ్లో రన్ అవుతుంటాయో ఇమ్మీడియట్గా మనకు ఫీలింగ్స్ క్రియేట్ అవుతాయి. ఈ ఫీలింగ్స్ మనకు సిగ్నల్ ఇస్తున్నాయి. అంటే ఇది మీకు కావాలా వద్దా అనేది. సంతోషంగా ఉంటే మీ ఆలోచనలు పాజిటివ్గా ఉంటాయి. బట్ అదే కనుక మీ యొక్క నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నట్టయితే మీ ఆలోచనలు కూడా నెగిటివ్గానే ఉంటాయి. అండ్ దానివల్ల మీరు నెగిటివిటీ అట్రాక్ట్ చేసుకుంటారు. అంటే మనం ఈ యూనివర్స్లోకి ఒక జీనీలాగా, మన యూనివర్స్ ఒక జీనీలాగా మనం ఏదైతే అనుకుంటున్నామో అది మళ్ళీ మనకు తిరిగిస్తుంది. సో జీనీ డైలాగ్ ఏంటండి? యువర్ విష్ ఈజ్ మై కమాండ్ అని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మనం ఏదైతే ఆర్డర్ ఇస్తామో అది తీసుకొచ్చి మన దగ్గరికి ఇస్తూ ఉంటుంది. సో హౌ టు యూజ్ దిస్ సీక్రెట్? దీన్ని ఎలా యూజ్ చేయాలి? 3 స్టెప్స్ అండి. వెరీ సింపుల్. ఈ 3 స్టెప్స్ని మనం చూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఆస్క్ అంటే క్లియర్గా అడగాలి. స్పష్టంగా మన మనసులో కోరిక ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా చెప్పాలి. మనకేం కావాలో మనం దాని గురించి ఆలోచించాలి. మనకేది వద్దో దానిపైన ఫోకస్ చేస్తే అదే వస్తుంది. సెకండ్ ఏంటంటే బిలీఫ్. ఎస్, అది నేను ఆల్రెడీ పొందినట్లు మనం భావించాలి. ఎలాంటి సందేహం లేకుండా విశ్వాసం కలిగి ఉండాలి. థర్డ్ ఏంటంటే రిసీవ్, స్వీకరించండి. సో గ్రాటిట్యూడ్తో పాటు ఆనందంగా ఉండి మనం విశ్వం మనకు ఆ యూనివర్స్ ఇస్తుందని నమ్మాలి. సో ఆస్క్, బిలీవ్ అండ్ బీ గ్రేట్ఫుల్ అండ్ రిసీవ్. గ్రాటిట్యూడ్తో ఉంటూ రిసీవ్ చేస్తూ ఉండాలి. సో దీంట్లో పవర్ఫుల్ ప్రాసెసెస్ ఏంటంటే విజువలైజేషన్. మనం ఎప్పుడైతే విజువలైజేషన్ చేస్తుంటామో కళ్ళు మూసుకొని మన కోరికను ఆల్రెడీ మనం పొందినట్టు, ఆల్రెడీ అది మన లైఫ్లో ఉన్నట్టు మనం దాన్ని విజువలైజ్ చేయాలి. దీన్ని మనం ఇప్పటికే జరిగినట్టు అది ఫీల్ అవ్వాలి. సో అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగి అయితే తను ఆల్రెడీ తనకు ఆ జాబ్ దొరికింది, తను ఆల్రెడీ తను అనుకున్న అమౌంట్ తను అర్న్ చేస్తున్నాడు. లేదా ఒక స్టూడెంట్ అయితే తను అనుకున్న గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, లేదా తను అనుకున్న జాబ్ తనకు దొరికింది. లేదా ఒక పెళ్లి కాని వ్యక్తి అయితే తనకు పెళ్లి కావాలి అనుకుంటే ఆ పెళ్లి ఆల్రెడీ అయినట్టు అండ్ తను ఎంతో ఆనందంగా తన జీవితంలో ఉన్నట్టు చూస్తూ ఉండాలి. మరి దీనికి కృతజ్ఞత కూడా ఉండాలి, గ్రాటిట్యూడ్. ఏదైతే మన లైఫ్లో ఉందో దానికి థ్యాంక్ యూ చెప్పాలి. మీ వైబ్రేషన్స్ని బాగా పెంచుకోవాలి. రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, కృతజ్ఞత అనేది, గ్రాటిట్యూడ్ అనే ఫీలింగ్ మనకు అది మన లైఫ్లో వచ్చేలా చేస్తుంది. దీనికి అఫర్మేషన్స్ కూడా యాడ్ చేస్తూ ఉండాలి. అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ని మళ్ళీ పదే చెప్పాలి. అంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ధనవంతుడిని, డబ్బు నా దగ్గరికి ఈజీగా వస్తుంది, సులువుగా వస్తుంది. దీనివల్ల మన సబ్కాన్షియస్ మైండ్ని మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నాము. అండ్ సీక్రెట్ స్క్రిప్ట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఒక లెటర్ రాయండి. మీ ఫ్యూచర్లోకి వెళ్ళి ఆల్రెడీ ఫ్యూచర్లో అది ఉన్నట్టు ఆ లెటర్ని రాయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, డబ్బు గురించి నెగిటివ్గా ఆలోచించకండి. మీకు బిల్స్ వస్తుంటే దాన్ని బిల్స్ లాగా చూడకండి, అది మీకు వస్తున్న ఇన్కమ్ అని భావించండి. అంత అమౌంట్ మీ దగ్గర ఆల్రెడీ ఉంది అని ఫీల్ అవ్వండి. ఇక్కడ ధనవంతుల్లా ఫీల్ అవ్వండి. ఖర్చు చేసేటప్పుడు కూడా సంతోషంగా ఉండండి. డబ్బు ఎవరికైనా ఇచ్చేటప్పుడు, ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆనందంగా ఖర్చు పెట్టండి. సో మనీ కమ్స్ ఈజీలీ, ఫ్రీక్వెంట్లీ అని ఒక మైండ్ సెట్ అఫర్మేషన్ని మీరు రిపీట్ చేస్తూ ఉండండి. రిలేషన్షిప్స్, మనకు మంచి రిలేషన్షిప్స్ ఉన్నప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. సో మీ లైఫ్లో ప్రేమ, రిలేషన్స్ ఇవన్నీ కావాలంటే ఫస్ట్ మీరు లవింగ్గా ఉండాలి. ఎస్, మీరు వేరే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి అండ్ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. సో ఇతరులను మార్చడానికి కూడా ఫస్ట్ మీరు మారండి.
ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మనం పాజిటివ్ ఎనర్జీలో ఉన్నందువల్ల మన చుట్టూరా పాజిటివ్ పీపుల్ క్రియేట్ అవుతుంటారు. సో ఫర్గివ్నెస్, లవ్ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అండ్ సీక్రెట్ టు హెల్త్, మనం హెల్తీగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆలోచనలు ఆరోగ్యం గురించి మాత్రమే చూపించాలి. చాలామంది వ్యాధి గురించి, డిసీజ్ గురించి, డయాబెటీస్ ఉంది, హార్ట్ అటాక్ ఉంది, దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. సో మన థాట్స్ని నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపుకి తీసుకెళ్ళాలి. నేను పర్ఫెక్ట్ హెల్తీగా ఉన్నాను, నేను పర్ఫెక్ట్ హ్యాపీగా ఉన్నాను, నా శరీరానికి థ్యాంక్స్, నేను నా బాడీని పూర్తిగా ప్రేమిస్తున్నాను అని క్లియర్గా మన హెల్త్ గురించి మనం పాజిటివిటీని తీసుకురావాలి. నెక్స్ట్ ఈజ్ ద వరల్డ్. ప్రపంచంలో ఏం జరుగుతుందో మీ ఆలోచనలు అవే నిర్ణయిస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, అంటే మనం ఏదైతే ప్రపంచంలో చూస్తున్నామో అదే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎక్కువగా న్యూస్లో నెగిటివ్ విషయాలు కనుక చూసి భయపడుతూ ఉంటే అవి మరింత ఇంకా నెగిటివిటీని ఆకర్షిస్తూ ఉంటాయి. సో మరి మీరు మారితేనే ప్రపంచం మారుతుంది. ఇఫ్ యూ చేంజ్ ద వరల్డ్ చేంజెస్. సో సీక్రెట్ని మీరు ఎలా యూజ్ చేయాలి? ఒక్క విషయం గమనించాలి, మీరు ఒక శక్తివంతమైన సృష్టికర్త, అంటే మీరు ఒక క్రియేటర్. సో మీలోనే అన్ని శక్తులు ఉన్నాయి. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అదే విధంగా మీ జీవితం క్రియేట్ అవుతుంది. మీరు దేవుడిలా ఒక శక్తివంతులు. మరి గమనించండి, మరి అంత శక్తి ఉన్నప్పుడు ఈ శక్తిని మీరు ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు? సో ఈ సీక్రెట్ని మన లైఫ్లో ఎలా యూజ్ చేసుకోవాలంటే, జీవితం అనేది ఒక గేమ్ లాంటిది. మీరు రూల్స్ తెలుసుకొని ఆడితే మీరు గెలుస్తారు. సో రూల్స్ ఏంటి? లా ఆఫ్ వైబ్రేషన్ని మనం ఆలోచించాలి. లా ఆఫ్ వైబ్రేషన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉంటూ, హ్యాపీగా ఉంటూ, కృతజ్ఞతతో ఉంటూ మన లైఫ్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. సో జీవితంలో అన్నీ మీ ఆలోచనల యొక్క ఫలితమే. మరి గమనించండి, అన్నీ మన ఆలోచనల ఫలితమే అయితే మరి ప్రతిరోజు మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అదే మీ లైఫ్లోకి వస్తుంది. మీరు ఎక్కువగా డిసీజ్ గురించి ఆలోచిస్తే డిసీజ్ మీ లైఫ్లోకి వస్తుంది. బట్ నేను హ్యాపీగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను, అండ్ నా లైఫ్లో నేను అనుకున్న గోల్స్ నేను అచీవ్ చేయగలిగాను అని ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీ లైఫ్ మీరు అనుకున్నట్టు మీరు లీడ్ చేయగలరు. ఇక్కడ చాలామంది ఏం మిస్టేక్ చేస్తున్నారంటే, వాళ్ళు ఆలోచిస్తారు బట్ ఎలాంటి యాక్షన్ తీసుకోరు. సో లా ఆఫ్ అట్రాక్షన్ మన లైఫ్లో జరగాలి అంటే ఇక్కడ యాక్షన్ కూడా తీసుకోవాలి. 2 రకాల యాక్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆబ్వియస్ యాక్షన్స్, ఇంకొకటి ఏంటంటే ఇన్స్పైర్డ్ యాక్షన్స్. ఈ 2 యాక్షన్స్ని తీసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం చేయాల్సింది మన ఫీలింగ్స్ని, థాట్స్ని, బిలీఫ్స్ని, యాక్షన్స్ని అన్నింటినీ మన గోల్కి తగ్గట్టు మ్యాచ్ చేయాలి. సో ఎప్పుడైతే చేస్తామో మీ ఆలోచనలు, మీ భావాలు, మీ బిలీఫ్స్, మీ యొక్క నమ్మకాలు, మీ యాక్షన్స్ ఇవే మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ సూత్రాన్ని మనం అర్థం చేసుకుంటే మన లైఫ్లోకి ధనం వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, మనీ వస్తుంది, ప్రేమ, విజయం అన్నీ వస్తాయి. సో ఒక్కసారి మళ్ళీ వీడియోని చూడండి. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ప్రతిరోజు మార్నింగ్ లేవగానే గ్రాటిట్యూడ్తో మీ డేని స్టార్ట్ చేయండి. పడుకునే ముందు ఒక బ్యూటిఫుల్ విక్టరీ జర్నల్ని రాయండి. అంటే ఈరోజు ఏదైతే జరిగిందో మీ లైఫ్లో దానికి హ్యాపీగా ఫీల్ అవుతూ దాని గురించి ఒక లెటర్ రాయండి. సో ఈ విధంగా ప్రతిరోజు ఫస్ట్ థాట్ అండ్ లాస్ట్ థాట్, అందరూ ఇప్పుడే టైప్ చేయండి, ఫస్ట్ థాట్ అండ్ లాస్ట్ థాట్స్. ఇది మీ లైఫ్ని ఎక్కువగా డిసైడ్ చేస్తుంటాయి. మరి లైఫ్లో ఏదొస్తే అది సరిపోతుంది అని అనుకోకుండా ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, నేను ఏదైతే అనుకుంటానో అది నా లైఫ్లోకి వస్తుంది. బికాస్ ఐ డిజర్వ్ ఇట్, ఐఎమ్ అ విన్నర్, ఐఎమ్ అ ఛాంపియన్. ఇలాంటి మైండ్ సెట్తో మిమ్మల్ని మీరు ప్రోగ్రామ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ మన యొక్క కోచ్ నరేంద్ర ఛానల్లో ఎప్పుడు వస్తూ ఉంటాయి. సో మీరు ఇంతవరకు కోచ్ నరేంద్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. మీకు ఎలాంటి బుక్ కావాలనుకుంటున్నారో అది కూడా మీరు టైప్ చేయండి. సో దట్ వీ విల్ ప్రొవైడ్ యూ దట్ బుక్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ.